హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీట్ హబ్. ఏపీ డిఎస్సి 2024కి సంబంధించి ఫస్ట్ 2 ఇయర్స్ ఈ శాలరీ విధానం ఎలా ఉందనేసి ఇక్కడ మనకు ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్ విధానం అనేసి ఇక్కడ టైటిల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి 2024లో అమలుకు ఉత్తర్వులు. ఓకే అండి, ఈ అప్రెంటిస్షిప్ విధానం అనేది మనకు ఈ 24కు డిఎస్సికి అమలు చేస్తున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అయితే కనుక బేసిక్లో 50%, అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసి 60% బేసిక్లు ఇవ్వడం జరుగుతుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 సంవత్సరాల క్రితం రద్దయినటువంటి ఈ విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చిన జగన్ సర్కార్ అనేసి ఇక్కడ టైటిల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఓకే, ఇక్కడ చూడండి, ఏదైతే మనకు ఎస్జిటి టీచర్ ఉంటారు కదా, వాళ్ళకు ప్రజెంట్ బేసిక్ ఎంత ఉందంటే 32,670 రూపాయలు అనేది బేసిక్ ఉంది ఎస్జిటీలకి. ఓకే, దీంట్లో 50% అంటే వాళ్ళకు 16,335 రూపాయలు ఫస్ట్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వచ్చేసి 60% కాబట్టి ఇక్కడ 19,600 ఇస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ టీజీటీల విషయానికి వస్తే కూడా ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్లకు అయితే కనుక ఫస్ట్ ఇయర్ వచ్చేసి 22,285 రూపాయలు. అదేవిధంగా టీజీటీ ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఏదైతే ఉంటారో వాళ్ళకు 26,742 రూపాయలు చొప్పున ఇస్తారు. అదేవిధంగా పీజీటీ ఉంటారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 24,220 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో ఏడాది వచ్చేసి 29,000 చిల్లర అనేది గౌరవ వేతనంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది దీనికి సంబంధించి పే స్కేల్ ఫస్ట్ 2 ఇయర్స్ ఏ విధంగా ఉంటుంది గౌరవ వేతనము అంటే ఫస్ట్ ఇయర్ వచ్చి 50% బేసిక్లో, సెకండ్ ఇయర్ వచ్చి 60% అనేసి క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అండి. ఓకే అండి, అది మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ ఏదైతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్ 1500 పైగా వీడియో క్లాసెస్ ఉన్నాయి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చెప్పించినటువంటి శ్రీప్రజ్ఞ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ అన్నీ అవైలబిలిటీ అయినాయి. జస్ట్ 400 రూపీస్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి ఫ్రీ క్లాసెస్ కూడా అంటే వినండి, మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి కూడా కంప్లీట్ క్లాసెస్ అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ, జస్ట్ 400 రూపీస్. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఫ్రీ క్లాసెస్ విని మీరు పర్చేజ్ చేసుకోగలరు. ఓకే, అవనిగడ్డ ఫ్యాకల్టీచే సీనియర్ ఫ్యాకల్టీ చెప్పించబడిన క్లాసులు యాజ్ ఫర్ న్యూ సిలబస్ 6 months వ్యాలిడిటీ అండి. అదేవిధంగా మీకు ఏపీ టెట్ డిఎస్సి 2024 సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కలర్ ప్రింట్లో ఉంటాయి మీకు. ఓకే, జస్ట్ 199 రూపీస్ అండి. మనం ఇవి జస్ట్ కేవలం మొబైల్ వరకే చదువుకోగలము, డౌన్లోడ్ అయితే చేసుకోలేము, గమనించగలరు. 3rd to 8th వరకు వచ్చి న్యూ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా 9th to 10th ఓల్డ్ సిలబస్తో ఈ పీడిఎఫ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. మన యాప్లో అవైలబిలిటీ ఉన్నాయండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, అదేవిధంగా కంప్లీట్ మీరు ఇది ఈ ఒక్కటి డిఎస్సికి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ టెస్ట్ సిరీస్ని అయితే మీరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు జస్ట్ ఈ ఒకే ఒక టెస్ట్ సిరీస్లో మొత్తం టెట్కైనా డిఎస్సికైనా టోటల్ సిలబస్ అంతా ఒకే దగ్గర కవర్ అయ్యే విధంగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి క్లాస్ వైజు, అదేవిధంగా సబ్జెక్ట్ వైజు, లెసన్ వైజు, లైన్ టు లైన్ బిట్స్ మ్యాక్సిమం కవర్ అయి ఉంటాయి. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఓకే కంటెంట్ మెథడ్స్, కరెంట్ అఫైర్స్, జీకే కూడా మీకు బ్యాక్ అండ్ అప్డేట్ అవుతుంది. ఇవన్నీ జస్ట్ 499 రూపీస్తో 1 year వ్యాలిడిటీతో అవైలబిలిటీ ఉంటుంది. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ టెస్ట్ కూడా రాయండి, నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి మనకు. అదేవిధంగా టెట్ ఎస్జిటి పేపర్ ఏదైతే ఉందో, ఓకే టెట్ ఎస్జిటి పేపర్ ఏదైతే ఉందో దానిపైన కూడా అర్హతలపై అనేసి మనకు ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగిందండి. యాక్చువల్గా వచ్చేసి బీఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు టెట్, ఓకే టెట్ పేపర్ 1 రాసేదానికి అర్హత లేదు అనేసి ఇంతకుముందు ఓకే న్యూస్ రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు లేటెస్ట్గా వచ్చేసి మళ్ళీ రాసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. దీనిపై సంబంధించి కోర్టుకి వెళ్తామనేసి కూడా ఇక్కడ మన టెట్ ఎస్జిటి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఓకే టీటీసీ డైట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్దర్ ఏమవుతుంది అనేది ఫర్దర్ చూద్దాం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.